జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సార్, అరవింద్ కేజ్రీవాల్ కి సంబంధించిన వార్త. అరవింద్ కేజ్రీవాల్ ఇంకా జైల్లోనే ఉన్నారు. అండ్ ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించడంలో ముఖ్యంగా కేసు విషయంలో మాట్లాడుతున్నారు. కేసును కొట్టేయాలంటున్నారు. ఇది కేసే తప్పుడు కేసు అని వాదిస్తున్నారు, కానీ బెయిల్ కి అప్లై చేయట్లేదు అనేది ఒక మాట. ఈవెన్ అభిషేక్ మను సింఘ్వి కూడా అదే విషయాన్ని సుప్రీంకోర్టు చెప్పినట్టుగా కూడా తెలుసు. అండ్ ఎందుకని కేజ్రీవాల్ బెయిల్ కి అప్లై చేయట్లేదు? అండ్ బెయిల్ కి అప్లై చేసినట్టు మాత్రం వస్తుందా అనేది కూడా క్వశ్చన్. ఎందుకంటే అటు కవిత బెయిల్ కి అప్లై చేస్తుంది మరి చాలా సార్లే, బట్ రాలేదు. అది కరెక్ట్ సార్. ఇది ఇప్పుడు ఏమైనా లాజిక్ ఏంటనేది, దీంట్లో లాజిక్ ఏమైంది సాయి గారు అంటే, సుప్రీంకోర్టులో ఫస్ట్ ఇది ట్రయల్ కోర్టుకి వెళ్ళింది. అవును, ట్రయల్ కోర్టులో ఈయన బెయిల్ అప్లై చేయట్లేదు. అవును, సుప్రీంకోర్టులో ఈ కేసు వచ్చినప్పుడు సెక్షన్ 19 PMLA అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద అభిషేక్ మను సింఘ్వి ఒక బ్రిలియంట్ స్ట్రాటజిస్ట్, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే మీరు బెయిల్ ఒకసారి అప్లై చేశారంటే మీ అరెస్ట్ ఈజ్ లీగల్. అభిషేక్ మను సింఘ్వి ఆర్గ్యుమెంట్ ఏంటంటే కేజ్రీవాల్ అరెస్టే ఇల్లీగల్. అవును, అరెస్ట్ చేసిందే తప్పు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అప్పుడు నేను బెయిల్కి ఎందుకు అప్లై చేయాలి? మీరు అరెస్టే ఇల్లీగల్ అంటే ఆయన బయటకు వచ్చేస్తాడు. ఇనీషియల్ ఫస్ట్ 2-3 హియరింగ్స్లో సుప్రీంకోర్టు ఏమన్నారంటే ఏం చేయబోతున్నారు వీళ్ళని చూద్దామని చెప్పేసి దేవర్ కైండ్ ఆఫ్ హెసిటేటింగ్ జడ్జెస్. ఇప్పుడు ఏమంటున్నారంటే బహుశా ఫ్రైడే రోజు మళ్ళీ దాని ఏమైనా ఆర్డర్ ఉండొచ్చు అని చెప్తున్నారు. కానీ ద సాలిసిటర్ జనరల్ ఆర్గ్యూడ్ వెరీ వెల్. ఈవెన్ అసిస్టెంట్ సాలిసిటర్ జనరల్ ఆల్సో చాలా మంచి ఆర్గ్యూ చేస్తారు రాజు గారు. వాళ్ళు ఏమంటారంటే మీరు PMLA యాక్ట్ కింద ఈయన్ని మేము 9 సార్లు 10 సార్లు సమన్స్ ఇష్యూ చేశాం. 2 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఈయన సమన్స్కి రెస్పాండ్ కావట్లేదు. మాత్రం ఏం చేయమంటారు మమ్మల్ని? ఆ టైంలో కేజ్రీవాల్ మీద అంత ఎవిడెన్స్ లేకుండే. సో వీఆర్ ఓన్లీ ఆస్కింగ్ హిమ్ టు కమ్ అండ్ గివ్ ఎవిడెన్స్, నాట్ యాజ్ అన్ అక్యూస్డ్. తర్వాత మనకు తెలిసిపోయింది మనీష్ సిసోడియా ఇప్పుడు సంవత్సరం కన్నా ఎక్కువ జైల్లో ఉన్నాడు. సుప్రీంకోర్టుకి ఎన్నోసార్లు కేసు బెయిల్ వచ్చింది, సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసి పడేశారు. కవిత జైల్లో ఉంది. ఇప్పుడు ఎవడు పాపం ఆమెను ఎవరిని పట్టించుకోవట్లేదు. ఎంత ఆ టైంలో బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ పవర్లో ఉన్నప్పుడు ఎంత గొడవ ఉండే సాయి గారు, కవితను అరెస్ట్ చేస్తున్నా అది ఇది అని చెప్పి తెలుగు మీడియా మొత్తం అక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్ బయటనే ఉండే. ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు. కేజ్రీవాల్ కేసులో ఏంటంటే ద మెయిన్ ఛాలెంజ్ ఈజ్ సెక్షన్ 19 PMLA కింద అనమాట. సో వాళ్ళేమంటా అంటే కేజ్రీవాల్ ఇప్పుడు ఒక కండిషన్ పెట్టారు సుప్రీంకోర్టు, అది కేజ్రీవాల్ యాక్సెప్ట్ చేయడు. ఏమన్నారంటే మేము బెయిల్ ఇచ్చినాం అనుకోండి, వీల్ టెల్ ద ట్రయల్ కోర్ట్ ప్లీజ్ కన్సిడర్ గివింగ్ బెయిల్ అంటే కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉండకూడదు అని. కేజ్రీవాల్ చూడండి, కేజ్రీవాల్ ఇస్ వెరీ స్మార్ట్ సాయి గారు. చాలామంది మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. యూజువల్లీ ముఖ్యమంత్రి దగ్గర హోమ్ పోర్ట్ఫోలియో ఎప్పుడు ఉంటుంది. హోమ్ అనేది చాలా క్రూషియల్ పోర్ట్ఫోలియో. పోలీసు వాళ్ళు వాళ్ళందరూ ముఖ్యమంత్రి కింద ఉంటారు కంట్రోల్ చేయడానికి. ఇన్ దిస్ కేస్ కేజ్రీవాల్ దగ్గర ఒక్క పోర్ట్ఫోలియో కూడా లేదు. ఆయన ఒక్క ఫైల్ మీద కూడా సైన్ చేయడు. ఓకే, ముఖ్యమంత్రి మాత్రమే ఆయన. నో పోర్ట్ఫోలియోస్ విత్ హిమ్. ఆయన ఎందుకు చేశారంటే ఏ స్కామ్ వచ్చినా కానీ నేనేం చేయలేదు, ఈయన క్యాబినెట్ మీటింగ్లో కూర్చొని వీళ్ళు చేసింది వీళ్ళందరు దొంగలు, సౌరభ్ ఆయన ఈయన మన మనీష్ సిసోడియా వీళ్ళే చేశారు అంత పనులని చెప్పేసి, సంజయ్ సింగ్ ఇట్లాంటి వాళ్ళు. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్. ఈ లిక్కర్ కేసులో కూడా ఈ స్కామ్ నడిపించింది అంతా కేజ్రీవాల్, డబ్బులు తీసుకుంది అంతా కేజ్రీవాల్. నిన్ననే మా చుట్టాలు ఆయన కేరళ నుంచి వచ్చిన చెప్తున్నాడు, దీంట్లో విజయ్ నాయర్ అని ఒక క్యారెక్టర్ ఉన్నాడు ఈ కేసులో. వాడు ఫ్యామిలీ కేరళలో ఉంటారు, వాళ్ళు రోడ్ మీద దిగి నడవలేకపోతున్నారంట. ఫ్యామిలీ నడుచుకుంటూ పోతే ఆ పక్కన వాళ్ళు చాయ్ షాప్ నుంచి ఇక్కడి నుంచి దొంగ ఫ్యామిలీ పోతున్నారు చూడండి అని చెప్పేసి. అంత మన దగ్గర ఆ ప్రాబ్లం లేదు. కవిత ఇప్పుడు కూడా చాలా రెస్పెక్టబుల్గా వాళ్ళ ఫ్యామిలీ బాగానే ఉన్నారు. ఇక్కడ ఈ కేజ్రీవాల్ ప్రాబ్లం ఎక్కడంటే ఆయన నేనే మహాత్మా గాంధీ తర్వాత నేనే పుట్టాను, వీరెవరు లేరు ఇంకా అని చెప్పి ఒక లాజిక్ క్రియేట్ చేశారు. అది మన అన్నా హజారే టైం నుంచి వచ్చింది అది. కానీ అన్నా హజారే అన్నాడు తర్వాత ఈయన పెద్ద దొంగ, ఈయనకన్నా పెద్ద దొంగ ఇంకెవడు లేడని చెప్పేసి. సో డెఫినెట్లీ ఇప్పుడు ఈయనకేం కావాలంటే ఒకటి సింపతి సాయి గారు. చూడండి, నేను జైల్లో ఉన్నాను. ఇప్పుడు ఆయన జార్జ్ ఫెర్నాండెస్గా ఎగ్జాంపుల్ చెప్తాడని తెలుసు. బాగల్పూర్ జైల్లో ఇందిరాగాంధీ బరోడా డైనమిట్ కేసులో ఆయన జైలు వేశారు. అండ్ ఈ కాంటెస్టెడ్ ఫ్రమ్ ద జైల్ అండ్ రికార్డ్ మార్జిన్లో గెలిచాడు జార్జ్ ఫెర్నాండెస్ ఎక్కడ, అరవింద్ కేజ్రీవాల్ ఎక్కడ. హిందీలో చెప్తారు కదా జమీన్ ఆస్మాన్ కా ఫరక్ అంటారు దాన్ని. సో ఈ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇప్పుడు క్యాంపెయిన్లో కూడా ఏం చెప్తున్నారు చూడండి, మా చీఫ్ జైల్లో ఉన్నాడు, మీకోసం జైల్లో వెళ్ళిండు. ఏదో ఫ్రీడమ్ ఫైటింగ్లో మన అప్పుడు ప్రీ ఇండిపెండెన్స్ టైంలో వీళ్ళు జైలుకి వెళ్తుండే కదా, అట్లా చెప్తున్నాడు. వీడు 100 కోట్లు 200-300 కోట్లు లంచం తీసుకొని జైలుకి వెళ్ళిండు దానికోసం. సో ఈ కేసులో కూడా PMLA కేసులో బికాస్ ఇట్స్ వెరీ క్లియర్. ఓకే, వీళ్ళకేంటంటే కేజ్రీవాల్ జైలు లోపల ఉంటే బాగుంటుందా ఆర్ కేజ్రీవాల్ అవుట్ సైడ్ ద జైల్ ఈజ్ బెటర్ అనేది ఒక క్వశ్చన్ వస్తుంది అన్నమాట. ఓకే, జైలు లోపల ఉండే సింపతి ఒకటి, జైలు బయట ఉంటే ఒక సింపతి. బట్ ద కండిషన్ విత్ సుప్రీం కోర్ట్ ఈస్ గివింగ్ ఇస్ వెరీ డేంజరస్.
బికాస్ ఇట్లాంటి కేసెస్లో పిఎంఎల్ఏ కేసులో మీరు ఒక పొలిటీషియన్ని మీరు ఫేవర్ చేస్తున్నారు. రేపు ఒక ఆర్డినరీ సిటిజన్ పిఎంఎల్ఏ కింద రారనుకోండి, ఎందుకంటే పిఎంఎల్ఏ అంటే ఇట్స్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చేస్తున్నప్పుడు కోట్లు లాండరింగ్ చేస్తాం. సరే, వాజ్ వన్ నార్మల్ పర్సన్, నాన్ పొలిటికల్ పర్సన్ మీరు అరెస్ట్ చేశారు పిఎంఎల్ఏ కింద, ఆయనకు కూడా ఇట్లా బెయిల్ ఇస్తారా? ఇవ్వరు కదా. అప్పుడు పిఎంఎల్ఏ ఇస్ వెరీ స్ట్రిక్ట్. బెయిల్ రావడం అంటే పిఎంఎల్ఏ కింద 6 నెలలు సంవత్సరం దాకా బెయిల్ రాదు. ఇప్పుడు సిసోడియా కేసు చూస్తున్నారు మీరు, బెయిలే లేదు. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ ఎవ్రీ సిటిజన్ గెట్స్ ద సేమ్ రైట్. అదే అన్నారు ఏఎస్జీ రాజు గారు అన్నారు, అసిస్టెంట్ సాలిసిటర్ జనరల్. మీరు ఇట్లా తుషార్ మేహతా కూడా అన్నారు, మీరు ఒక్కరికి బెయిల్ ఇస్తే మిగతా అందరికీ బెయిల్ ఇవ్వాల్సి వస్తుంది. కరెక్ట్. కేజ్రీవాల్ అంటే స్పెషల్ మనిషి ఏదైనా, ఆయన కూడా లంచం తీసుకున్నాడు, ప్రూఫ్ ఉంది, మీ ముందు ఉంది. ట్రయల్ కోర్ట్ బెయిల్ డినై చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టు చెప్పబోతున్నారు. సుప్రీంకోర్టు ఆల్సో లక్ష్మణ్ రేఖ ఎక్కడుందని వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. డబ్బులు ఉన్నోడు అభిషేక్ మను సింఘ్విని తీసుకొస్తారు, మీరు నేను అఫోర్డ్ చేయగలమా? 25 లక్షలు 50 లక్షలు తీసుకుంటాడు ఒక్క సిట్టింగ్కి. ఒక్క రోజు హియరింగ్ అంటే 2 గంటల సేపు గంట సేపు మాట్లాడతాడు అభిషేక్ మను సింఘ్వి, కపిల్ సిబల్. 50 లక్షలు తీసుకుంటారు సాయి గారు, 50 లక్షల రూపాయలు. కానీ నార్మల్ సిటిజన్, ఒక నార్మల్ మనిషి, దానికోసం చాలామంది జైల్లో ఉంటారు ఇప్పుడు కూడా. కానీ అభిషేక్ మను సింఘ్వి కానీ కపిల్ సిబల్ నిలబడి మాట్లాడగానే బెయిల్ ఇమ్మీడియట్ సుప్రీంకోర్టులో, చంద్రచూడ్ కానీ ఎవరైనా కానీ. దిస్ ఇస్ వై ఐమ్ సెయింగ్ ఇండియన్ జస్టిస్ సిస్టమ్ ఇస్ బ్రోకన్. మన దగ్గర ఇండియన్ జ్యుడిషియరీ డబ్బు ఉన్నోనికే, డబ్బు లేనోనికి జ్యుడిషియరీ లేదు. అది మనం అర్థం చేసుకోవాలి సాయి గారు. అండ్ దట్ ఎంతో మంది, లక్షలాది మంది అండర్ ట్రయల్స్ ఇప్పుడు కూడా జైల్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు బెయిల్ ఇవ్వడానికి కూడా వాళ్ళకి ఎవరు లేరు, వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇది పెద్ద పెద్ద మాటలు, ఈ కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి, పి చిదంబరం, వీళ్ళందరూ వచ్చి నిలబడి మాట్లాడగానే జడ్జెస్ లేసి నిలబడతారు. దిస్ ఇస్ ద ట్రాజెడీ. కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.